కల్పనా చావ్లా జన్మదినం మార్చి 17, 1962 ఫిబ్రవరి. ఈమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించింది. 1997లో మొదటిసారిగా కొలంబియా స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటరుగా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 2003లో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసింది. ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన 7 మంది సిబ్బందిలో ఈమె కూడా ఒకటి. 2003 ఫిబ్రవరి 1న వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆమె మరణానంతరం కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అందించారు. పలు వీధులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఈమె పేరు మీదుగా నామకరణం చేశారు. భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది. కల్పనా చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1, 1961కి మార్చారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. సునీత, దీప, సంజయ్ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా మోంటూ అని పిలుచుకునే కల్పనా చావ్లా కులీన కుటుంబంలో పుట్టలేదు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకు టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచి అభినందనలు అందుకున్నారు. తర్వాత డబ్బు కోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రే కారణం. పరిస్థితులు ఎలాగున్నా కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుపోయాయి. అందుకు నాన్నే కారణం అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత జరిగిన ముఖాముఖిలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమైంది కల్పన వివరించారు. విద్యాభ్యాసం. కల్పనా చావ్లా ముందుగా కర్నాల్లో ఉన్న టైగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ బార్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో ఆమె తెల్లవారుజామునే లేచి సైకిల్ పై బడికెళ్లేవారు. బళ్ళో చిత్రలేఖన పాఠాలలో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలు ఒకటే, ఆకాశంలో ఎగరడం. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1982లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగులో మాస్టర్స్ డిగ్రీని 1984లో పొందారు. 1986లో చావ్లా రెండవ మాస్టర్ ఆఫ్ సైన్సు డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో PhD బౌల్డర్లో ఉన్న కొలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందు ఉండేది. ఈమెను ఎక్స్ట్రావెర్ట్గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ను ప్రారంభించినా అప్పటి నుంచి ఓ 15 ఏళ్లు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్న వయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు ఈమెతో 2000 మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్త పద్ధతులను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారీమె. తన కెరియర్ను వారెప్పుడూ అడ్డుకోలేదనని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు. ఆమె కాలిఫోర్నియాలో ఓ కంపెనీ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. పరిశోధన శాస్త్రవేత్తగా అక్కడెంతో అనుభవం గడించారు. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెలకువలు నేర్చుకున్నారు. సిమ్యులేషన్, అనాలిసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యమున్న అంశాలను శోధించారు. ఇదత నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాకు దరఖాస్తు చేయకముందే జరిగింది. ఆమె 1983లో విమానయాన శిక్షకుడు, విమాన చోదక శాస్త్ర రచయిత అయిన జీన్ పియర్ హారిసన్ను వివాహం చేసుకున్నారు.
1990లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరసత్వం పొందారు. కెరియర్ ప్లాన్ నాసాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్పన. తాజాగా రోదసీకి వెళ్లే ముందు నాసాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె తన కెరియర్ ఎలా ప్లాన్ చేసుకున్నారో వివరించారు. మేం ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్లం. ఆ ఊర్లో ఫ్లయింగ్ క్లబ్ ఉండటం చాలా కలిసి వచ్చింది. నేను, మా సోదరుడు సైకిల్ తొక్కుతూ ఊళ్ళో తిరుగుతుంటే ఆకాశంలో పుష్పక్ విమానాలు కనిపించేవి. ఇద్దరికీ వాటిల్లో ప్రయాణించాలని ఉండేది. ఒకసారి నాన్నను అడిగితే ఫ్లయింగ్ క్లబ్కు తీసుకువెళ్లి ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్కు సంబంధించి ఇదే నా తొలి అనుభవం. ఎదిగే కొద్దీ జె.ఆర్.డి టాటా గురించి కూడా తెలిసింది. తొలిసారి మన దేశంలో విమానాలను నడిపింది ఈయనే. ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా చూశాను. విమానాన్ని చూసిన రోజుల్లో ఆయనేం చేసింది తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నీవు ఏం కావాలని అనుకుంటున్నావో అని అడిగినప్పుడు ఏరోస్పేస్ ఇంజనీర్ అని టక్కున చెప్పేదాన్ని. అది నాకింకా గుర్తే. 10వ తరగతి తర్వాత ఇంటర్లో చేరాలంటే ఇంటర్లో ఏ గ్రూపు తీసుకోవాలన్నది ముందే నిర్ణయించుకోవాల్సి ఉండేది. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ని కావాలని అనుకున్నందున లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాను. ఇంజనీరింగ్ ముందే ఈ అంశాలలో ప్రావీణ్యం సంపాదించాలి. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో సీటు వచ్చింది. అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీర్ కావడమే. వ్యోమగామి అవుతానని ఆ రోజుల్లో నేను ఊహించలేదు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ కావాలని కోరుకున్నాను. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా తరగతి గదిలో అడిగినప్పుడు ఫ్లైట్ ఇంజనీర్ అవుతాను అని చెప్పాను. అప్పట్లో ఫ్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన లేదు. నేను అనుకొన్న ఎయిర్ క్రాఫ్ట్ డీనింగ్కు, ఫ్లైట్ ఇంజనీర్కు సంబంధం లేదు. వ్యోమగామిగా ఒక రకంగా చేస్తున్నది ఫ్లైట్ ఇంజనీర్ గానే కదా. ఇంజనీరింగ్ కళాశాలలో నాతో పాటు 7గురే అమ్మాయిలం ఉండేవాళ్లం. వాళ్లల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసింది నేనొక్కర్తినే. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలన్నప్పుడు మా ప్రధానోపాధ్యాయులు వద్దన్నారు. చాలా కష్టమని, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ తీసుకోమన్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను. చివరికి ఇవ్వక తప్పింది కాదు. నీకు అందుబాటులో ఉన్నది, లేనిది అని కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి అని మాత్రమే నేను యువతకు సూచించగలను. కల్పనా చావ్లా నాసాకు ఇచ్చిన ముఖాముఖిలో. ఊహాలోకంలో స్నేహితులన్నా, కుటుంబ సభ్యులన్నా, చదువు చెప్పిన ఉపాధ్యాయులన్నా కల్పనకు ఎనలేని అభిమానం. ఎక్కడున్నా మనసుకు దగ్గరైన వారందరితోనూ భావాలను పంచుకునేవారు. కొత్త కొత్త లోకాలకు వెళుతున్నట్లు భావిస్తూ ఊహల లోకాల్లో విహరించేది. తరచూ స్నేహితులందరితో కలిసి పార్కులకు వెళుతుండేది. అలా ఒకసారి పార్కుకు వెళ్ళిన కల్పన, మనం ఇక్కడ లేనట్లు ఊహించుకుందాం. ఇప్పుడు ఎక్కడో తెలియని దిగంతాల ఆవలికి వెళ్ళిపోయాం. అక్కడే ఎంతో ఆనందంగా ఉన్నాం అంటూ తనతో పాటు స్నేహితులను కూడా ఊహాలోకాల్లోకి తీసుకుపోయేవారు. ఈమె ఊహలు ఈమె ఊహించని దానికన్నా ఎక్కువగా తీరాలను దాటి వెళ్ళాయి. తర్వాత ఈమె వ్యోమగామిగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడానికి పునాదిగా ఈ ఊహలే ఉపకరించాయి. ఇంటర్ ఉత్తీర్ణురాలైన తర్వాత కల్పనకు సమస్య ఎదురైంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలన్న కోరికను తండ్రి వద్ద బయటపెట్టారు. తండ్రి అంగీకరించలేదు. గౌరవప్రదమైన వైద్య వృత్తిని స్వీకరించాలని సూచించారు. ఏదైనా విషయాన్ని 1కి 2 సార్లు నమ్మకంగా చెబితే తండ్రి కాదనరన్నది కల్పన విశ్వాసం. ఈమె అనుకున్నట్లే జరిగింది. కల్పనే గెలిచారు. చండీగఢ్లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో బి.ఎస్.సి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1982లో పట్టా చేతికొచ్చింది. ఆమెకింకా పై చదువులు చదవాలని ఉంది. అమెరికాకు వెళ్లాలన్న ఆకాంక్షను తండ్రి వద్ద బయటపెట్టారు. తండ్రి వీల్లేదన్నారు. అందరిలాగే పెళ్లి చేసుకుని స్థిరపడాలన్నది ఆయన కోరిక. ఈమె అంగీకరించలేదు. తుదకు తండ్రిని ఒప్పించి తన మాటే నెగ్గించుకున్నారు. అమెరికా వెళ్లిన చాలా కాలానికి ఫ్రెంచ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, వైమానిక వ్యవహారాల రచయిత జీన్ పియర్ హారిసన్ తన భర్తగా చేసుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో వాలారు. 1984లో అది కూడా పూర్తయింది. కొలరాడో యూనివర్సిటీలో పిహెచ్డి చేసి 4 ఏళ్ల తరువాత డాక్టరేట్ పొందారు. కాలిఫోర్నియాలోని ఓ కంపెనీలో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. పరిశోధనా శాస్త్రవేత్తగా అక్కడెంతో అనుభవం గడించారు. ఏరోడైనమిక్స్ ఉపయోగానికి సంబంధించి సమర్థమైన మెలకువలు నేర్చుకున్నారు.
సిమ్యులేషన్, అనాలిసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యమున్న అంశాలను శోధించారు. ఇదంతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాకు దరఖాస్తు చేయకముందే నాసా శాస్త్రవేత్తగా ఎంపిక. 1994లో మొట్టమొదటిసారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను నాసా వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా నాసాకు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంతమందిని పరిశీలించి కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995లో మిగతా 22 మందితో కలిసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్లోని హూస్టన్లో గల జాన్సన్ స్పేస్ సెంటర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె. అక్కడి శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా ఉండేది. తమాషాగానూ ఉండేదిలెండి అనేవారు. తరువాత విమానచోదకురాలిగా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు. అంతరిక్షయానం 1997లో కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్షయానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపిక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక వైద్యుడు ఈమె ఎక్స్రే పరిశీలిస్తూ "నువ్వు శాఖాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. అది ఎక్స్రే చూడగానే తెలిసిందిలే, ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది అంటూ ఆయన పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు. 2003 జనవరి 16న రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి. టాటాయే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ను కెరీర్గా తీసుకున్నా అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే, ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనస్ఫూర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక, దానిలో లీనమై అనుభవించాలి అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నట్లేనని చెప్పేవారు. పరిశోధనా రంగంలో డాక్టర్ కల్పన 1988లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. విమానయానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోన్లో గల ఓవర్సెట్ మెథడ్స్ ఇన్కార్పొరేటెడ్లో ఉపాధ్యక్షురాలు రీసెర్చ్ సైంటిస్ట్గా చేరారు. అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు. ఏరో డైనమిక్స్ ఆప్టిమైజేషన్కు సంబంధించి అనేక టెక్నిక్స్ను అభివృద్ధి పరిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు. వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు. వెంట తెచ్చుకున్న బరువు మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆ వెనకే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారు. సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు. కల్పన ఒక శక్తిగా ఎదిగారు. కనుకే 1988లో నాసాలోని రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గా చేరిన కల్పన 5 ఏళ్లకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. 1995లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది. 15 మంది వ్యోమగాములు కలిసి కల్పన అంతరిక్షంలోకి వెళ్లేందుకు 3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు. 1997లో STS-87లో అంతరిక్షం పైకి వెళ్లారు. 1997 నవంబరు 19న మిషన్ స్పెషలిస్టుగా 6 సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4వ యు.ఎస్. మైక్రో గ్రావిటీ పేలోడ్ ఫ్లైట్లో కొలంబియా STS-87 మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు. రెండవసారి అంతరిక్షయానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది. 2003 జనవరి 16న STS-107 కొలంబియా స్పేస్ షటిల్లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది. నాసా కెరీర్ 1995లో నాసా వ్యోమగామి కార్పస్లో చేరారు. 1996లో మొదటిసారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికయ్యారు. దాన్ని STS-87 అని, కొలంబియా వ్యోమనౌక అని అంటారు.
ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19న కొలంబియా వ్యోమనౌక STS-87లో 6 వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ, భారతదేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. ఈమె 1984లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షయానం చేసిన వ్యోమగామి రాకేష్ శర్మను అనుసరించారు. ఆమె మొదటిసారి ప్రయాణంలో, చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ల దూరాన్ని 360 గంటల కన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేశారు. STS-87 సమయంలో, ఈమె తన బాధ్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా, అది పనిచేయకపోవటం వల్ల, విన్స్టన్ స్కాట్, తకౌడోయ్ తప్పని స్థితిలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు. నాసా విచారణ తర్వాత, తప్పులు సాఫ్ట్వేర్లో, విమాన సభ్యులకి నిర్వచించిన పద్ధతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటంలోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది. STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత, వ్యోమగాముల కార్యాలయంలో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. ఇక్కడ ఈమె పనిని గుర్తించి, సహోద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. 2000లో, STS-107 ఈమెను రెండవసారి అంతరిక్ష యానం చేయటానికి మిగిలిన సభ్యులతో పాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి, నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు, సాంకేతిక సమస్యలు, ఎలాంటివంటే 2002లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటివాటి వల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది. 2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా, విధివంచితమైన STS-107 క్షిపణిలో చేరారు. చావ్లా బాధ్యతలలో SPACEHAB బల్లే FRESTAR మైక్రోగ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి. వీటి కోసం భూమి ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి, వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత్త మీద సభ్యులు 80 ప్రయోగాలు చేశారు. 1991లో భర్తతో కలిసి చావ్లా, తన కుటుంబ సభ్యులతో సెలవులు గడపటానికి చివరిసారిగా భారతదేశం వచ్చారు. వివిధ కారణాల వల్ల, చావ్లా వ్యోమగామి అయిన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికీ ఆమె దానిని అనుసరించలేకపోయారు. అవార్డులు, మరణానంతర గౌరవాలు: కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా విశిష్ట సేవా మెడల్, డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్, జ్ఞాపకార్థం కల్పనా చావ్లా స్మృతిచిహ్న విద్యార్థి వేతనం. ఎల్ పాసో UTEPలో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని భారతదేశ విద్యార్థుల సంఘం ప్రతిభావంతులై పట్టా పుచ్చుకున్న విద్యార్థులకు విద్యార్థి వేతనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కొలంబియా సభ్యులు 7గురిలో గ్రహశకలం 51,826 కల్పనా చావ్లాగా ఉదహరించారు. 2003 ఫిబ్రవరి 5న, భారతదేశ ప్రధానమంత్రి వాతావరణ క్రమం తెలిపే గ్రహాలు, మెత్సాత్కు కల్పన అని పేరు మార్చి పెట్టారు. METSAT క్రమంలోని మొదటి గ్రహాన్ని, భారతదేశం 2002 సెప్టెంబరు 12లో ఆరంభించింది. ఇది ఇప్పుడు కల్పన 1గా పిలవబడుతోంది. కల్పన 2007లో ఆరంభించవచ్చని ఆశిస్తున్నారు. న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ ప్రాంతంలో 74 జాక్సన్ హైట్స్ వీధిని ఇప్పుడు ఆమె గౌరవార్థం 74వ కల్పనా చావ్లా వీధి మార్గం అని పేరు పెట్టారు. 2004 సంవత్సరంలో అర్లింగ్టన్లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం ఇక్కడ నుంచే చావ్లాకు 1984లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో వచ్చింది. చావ్లా గౌరవార్థం ఆమె పేరు మీద 2004లో కల్పనా చావ్లా హాల్ వసతి గృహాన్ని ఆరంభించారు. కల్పనా చావ్లా పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 15న వివిధ రంగాలలోని మహిళా శక్తిమంతులకు అందిస్తోంది. 2004 సంవత్సరంలో, కల్పనా చావ్లా పురస్కారమును యువ మహిళా శాస్త్రవేత్తల కోసం కర్ణాటక ప్రభుత్వము ఆరంభించింది. చావ్లా పోయిన తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఆడపిల్లల వసతి గృహానికి కల్పనా చావ్లా అని పేరు పెట్టారు. దానితో పాటు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటులో ఉత్తమ విద్యార్థికి 25,000 రూపాయలు, ఒక పతకము, ఒక యోగ్యతాపత్రం ఇవ్వటం ఆరంభించారు. నాసా ఒక సూపర్ కంప్యూటర్ని కల్పనాకి అంకితమిచ్చింది. ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొలంబియా విలేజ్ సూట్ లో ఉన్న విద్యార్థుల అపార్ట్మెంట్ ఆవరణలోని హాళ్లకి ఒక్కొక్క వ్యోమగామి పేరు ఒక్కొక్కదానికి పెట్టారు. చావ్లా పేరు కూడా ఉంది దీనిలో. నాసా మార్స్ ఎక్స్ప్లోరేషన్ రోవేర్ సంస్థ కొలంబియా కొండలలోని 7 శిఖరాలకి కొలంబియా వ్యోమనౌక దుర్ఘటనలో పోయిన 7గురు వ్యోమగాముల పేర్లు పెట్టారు. కల్పనా చావ్లా పేరు మీద ఒక కొండను చావ్లా కొండ అని పిలుస్తారు.
కొలంబియా దుర్ఘటన జ్ఞాపకార్థం బేండ్ మీద ఉన్న మమకారంతో డీప్ పర్పుల్ బెండ్ నుండి స్టీవ్ మోర్స్ కాంటాక్ట్ లాస్ అనే పాటను సృష్టించాడు. బనానాస్ అనే ఆల్బంలో ఈ పాట ఉంది. ఆమె సోదరుడు సంజయ్ చావ్లా, నా సోదరి నా దృష్టిలో చనిపోలేదు. ఆమె మరణానికి అతీతమైనది. ఇదే కదా నక్షత్రం అంటే. ఈమె ఆకాశంలో ఒక శాశ్వతమైన నక్షత్రం. ఆమె ఎప్పటికీ ఆకాశంలోనే ఉంటారు. ఆమె అక్కడ చెందినదే. 2007లో నవలా రచయిత పీటర్ డేవిడ్ తన నవల స్టార్ ట్రెక్లో ఒక వ్యోమనౌకకు చావ్లా అని పేరు పెట్టారు. స్టార్ ట్రెక్ ది నెక్స్ట్ జనరేషన్ బిఫోర్ డిజానర్. హర్యానా ప్రభుత్వము కురుక్షేత్రాలో ఉన్న జ్యోతిసర్లో ఒక నక్షత్రశాలను ఏర్పాటు చేసి దానికి కల్పనా చావ్లా నక్షత్రశాలగా పేరు పెట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్పూర్ వారు ఆమె గౌరవార్థం కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సెల్ను ఆరంభించారు. మరీల్యాండ్ నావల్ ఎయిర్ స్టేషను పటుక్ సెయింట్ రివర్ లో ఉన్న మిలిటరీ ఇళ్లను అభివృద్ధి చేసేవారు ఈ ప్రాంతానికి కొలంబియా కాలనీ అని పేరు పెట్టారు. దీనిలో ఒక వీధి చావ్లా మార్గం అని ఉంది.